హే గైస్, దిస్ ఇస్ శ్రీనివాస్. ఈ రోజు వీడియోలో చాలా ఇంపార్టెంట్ వీడియో తెచ్చానమాట. ఎందుకోసం అంటే ఆడియన్స్ మన సబ్స్క్రైబర్స్ ఏం చేస్తున్నారు అంటే కామెంట్ ద్వారా వీడియో చేయండి అని అడుగుతున్నారు. ఏంటి వీడియో అంటే వైటీ టూల్స్ గురించి ఒక వీడియో చేయండి అని నాకు కామెంట్ ద్వారా అడిగినారు అనమాట. వాళ్ళ కోసం అయితే వీడియో చేస్తున్నాను అనమాట. సో ఎవరైతే వీడియో చేయమని అడుగుతారో వాళ్ళ కోసం అయితే కంప్లీట్లీ వీడియో చేస్తాను అనమాట. ఈ ఛానల్ ఏం ఛానల్ అంటే ఇది ఓఈ సన్నీ డే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీరు కంప్లీట్లీ ఇలాంటి వీడియోస్ వస్తాయి. ఏం వీడియోస్ వస్తాయి? మీరు కామెంట్ ఏదైతే కామెంట్ చేస్తారో కంప్లీట్లీ ఆ కామెంట్ కి నేను వీడియో చేసి పెడతాను అనమాట. సో ఇక్కడ నాకు కామెంట్ ద్వారా ఏం అడిగిన మేడం అయితే, సో వైటీ టూల్స్ గురించి కొన్ని చెప్పండి అని నాకు కామెంట్ చేశారనమాట. వైటీ టూల్స్ అంటే ఏంటి, వైటీ టూల్స్ ఎలాంటిది ఉపయోగపడుతుంది, ఏం చేస్తే ఉపయోగపడుతుంది, అంటే ఛానల్ గ్రో అవుతుందా లేదా అనేది ఆ వైటీ టూల్స్ ఉంటాయి అనమాట. సో దాని గురించి అయితే కొన్ని చెప్తానమాట, టిప్స్ చెప్తా. సో అది ఎందుకు ఉపయోగపడుతుంది అనేది మీకైతే చెప్తాను అనమాట. ఓకే, సో వీడియో ఎండ్ వరకు చూడండి, కంప్లీట్ అయితే అర్థమవుతాయి అనమాట. సో కంప్లీట్లీ అర్థమవుతుంది. ఎందుకంటే వైటీ టూల్స్ అంటే ఏంటిది, సో అది మెయిన్ పాయింట్ అనమాట. వైటీ టూల్స్ అంటే ఏంటి, దాని గురించి ఉపయోగపడే మార్గాలు ఏంటి అనేది మొత్తం చెప్తాను అనమాట. వీడియో ఎండ్ వరకు చూడండి. ఓకే, సో ఇక్కడ చూడండి స్క్రీన్ కి అయితే ఆన్ చేస్తాను. స్క్రీన్ కి అయితే చూడండి అనమాట. ఓకే గాయస్, ఇక్కడ చూడండి స్క్రీన్ కి అయితే ఆన్ చేశాను. ఇక్కడ వైటీ టూల్స్ అయితే కనిపిస్తుందా మీకు? వైటీ టూల్స్ అయితే కనిపిస్తుంది. సో ఇందుకోసం అయితే ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నా. ఇన్స్టాల్ ఎలా చేసుకోవాలి ఇక్కడ చూపిస్తాను చూడండి. అండ్ మీరు ఏం చేస్తారు గాయస్, ఇక్కడ ప్లే స్టోర్ లో వెళ్ళిపోండి. ప్లే స్టోర్ లో వెళ్ళిపోతే గాయస్ ఇక్కడ సర్చ్ బార్ లో సర్చ్ ఏం చేస్తారంటే వైటీ టూల్స్ అనేది సర్చ్ చేయండి. ఓన్లీ వైటీ టూల్స్ అని సర్చ్ చేయండి. సర్చ్ చేస్తే గాయస్ ఇక్కడ చూడండి ఆల్రెడీ నేను ఇన్స్టాల్ చేసుకున్నా చూడండి. ఇక్కడ చూడండి ఓపెన్ అయితే ఉంది. సో ఇక్కడ ఓపెన్ చేసుకోండి. సింప్లీ మీరు ఇన్స్టాల్ లేకుండా ఇన్స్టాల్ చేసుకోండి. సో ఇక్కడ నేను ఓపెన్ ఉంది ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నాను కాబట్టి ఇక్కడ మనకి ఏం కనిపిస్తుంది చూడండి గాయస్, ఇక్కడ ఎంటర్ వీడియో ఛానల్ URL కనిపిస్తుంది. సో ఎంటర్ వీడియో కనిపిస్తుంది, ఛానల్ URL కనిపిస్తుంది. ఏదో ఒకటి పేస్ట్ చేయండి అనమాట. సో ఇక్కడ ఏం చేస్తారంటే గాయస్ ఇక్కడ సింప్లీ మీకు ఏం కావాలి, ఇక్కడ మనకు వైటీ టూల్స్ ఏం గురించి పనిచేస్తుంది. సో SEO ఎలా చేసుకునేది ఇక్కడ మనకు వైటీ టూల్స్ అనేది హెల్ప్ అవుతుంది అనమాట. ఇక్కడ మనకు యూట్యూబ్ కి ఫ్రీ అన్నమాట. ఇక్కడ కాపీరైట్ రాదు, స్ట్రైక్ రాదు, ఏం రాదు. ఓకే, సో ఇక్కడ మనం ఏం చేయాలి, ఎవరిదైనా ఛానల్ లింక్ అనేది ఇక్కడ పేస్ట్ చేయాలి. ఎగ్జాంపుల్ కోసం మీరు కుకింగ్ అయితే కుకింగ్, వ్లాగింగ్ అయితే వ్లాగింగ్, టెక్ అయితే టెక్, ఏ ఛానల్ అయినా మీ కంటెంట్ ఏంటి, కంటెంట్ కి దగ్గర మీరు ఇక్కడ సర్చ్ చేయండి. పెద్ద పెద్ద క్రియేటర్స్ ఉంది, సర్చ్ చేయండి. సర్చ్ ఏం చేస్తారు ఇక్కడ సింపుల్ బ్యాక్ వస్తాను. ఇక్కడ యూట్యూబ్ లో వెళ్ళిపోతాను. యూట్యూబ్ లో వెళ్ళిపోతే కాసి ఇక్కడ సర్చ్ బార్ లో సర్చ్ ఏం చేస్తాను కాసి ఇక్కడ కుకింగ్ అని సర్చ్ చేయండి, లేదా వ్లాగింగ్ అని సర్చ్ చేయండి. ఇక్కడ నేను ఏం సర్చ్ చేస్తాను చూడండి, వ్లాగింగ్ అని సర్చ్ చేస్తాను. వ్లాగింగ్ లైక్ ఇంతే సర్చ్ చేస్తా చూడండి. ఓకే, సర్చ్ చేస్తే కాసి ఇక్కడ పెద్ద పెద్ద క్రియేటర్స్ వస్తుంది అనమాట. సో వాళ్ళ టైటిల్స్ కాపీ చేసుకోవచ్చు, వాళ్ళది మొత్తం హిస్టరీ మొత్తం కాపీ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూడండి ఎవరు వచ్చింది, ఇక్కడ వ్లాగింగ్ ఈ పర్సన్ తెచ్చింది అనమాట. అండ్ ఇక్కడ పైకి స్క్రోల్ చేస్తే ఈ పర్సన్ వ్లాగింగ్ వస్తుంది. ఇక్కడ మై ఫస్ట్ వ్లాగింగ్ వస్తుంది. అండ్ ఇక్కడ పైకి స్క్రోల్ చేస్తే ఎవరిదైనా మీకు నచ్చిన క్రియేటర్స్ది కాపీ చేసుకోండి, లింక్ కాపీ చేసుకోండి. ఎగ్జాంపుల్ కోసం ఈ పర్సన్ ది కాపీ చేస్తుంది చూడండి, ఈ మేడం ది కాపీ చేస్తుంది చూడండి. ఎగ్జాంపుల్ కోసం కాపీ చేసి చూపిస్తుంది చూడండి. ఇక్కడ నేను షేర్ చేస్తుంది చూడండి. షేర్ చేస్తే కాసి ఇక్కడ అండ్ ఇక్కడ కాపీ సింప్లీ కాపీ చేస్తుంది చూడండి. అండ్ మీరు ఏం చేస్తారు కాసి ఇక్కడ కాపీ చేసుకున్నారు కదా, ఇక్కడ మీరు ఏం చేస్తారు కాసి ఇక్కడ ఎంటర్ వీడియో ఛానల్ URL కదా. సో ఇది ఇక్కడ పేస్ట్ చేయండి. అక్కడ కాపీ చేసుకున్నారు, ఇక్కడ పేస్ట్ చేయండి. సింప్లీ పేస్ట్ చేసి ఇక్కడ మనకు వాళ్ళది మొత్తం హిస్టరీ అంటే వాళ్ళది మొత్తం డీటెయిల్ మొత్తం వస్తుంది అనమాట. ఇక్కడ చూడండి మొత్తం అయితే వచ్చింది. ఇక్కడ మీరు కాపీ టైటిల్ పెట్టుకోవచ్చు, అండ్ కాపీ డిస్క్రిప్షన్ పెట్టుకోవచ్చు, అండ్ ఇక్కడ డౌన్లోడ్ థంబ్నెయిల్ పెట్టుకోవచ్చు, అండ్ ఇక్కడ కాపీ హ్యాష్ ట్యాగ్ ఉంది, అండ్ ఇక్కడ కాపీ కీవర్డ్స్ ఉంది, అండ్ ఇక్కడ వ్యూ ప్రొఫైల్ ఉంది. ఏమైనా చేసుకోవచ్చు. వాళ్ళది మొత్తం హిస్టరీ మొత్తం వాళ్ళది మొత్తం డీటెయిల్ మొత్తం కనుక్కోవచ్చు అనమాట. అట్లా అనేసి ఇది వైటీ టూల్స్ అనమాట, దానికి ఉపయోగపడుతుంది. ఓకే, సో ఇక్కడ చూడండి కాపీ టైటిల్ చేసుకోవచ్చు, ఇక్కడ కాపీ డిస్క్రిప్షన్ ఉంది కదా, రెండు ఉపయోగపడుతుంది. మనకి ఇక్కడ కాపీ కీవర్డ్స్ ఉంది కదా, ఇది కూడా ఉపయోగపడుతుంది, ఇది కూడా ఉపయోగపడుతుంది, ఇది కూడా ఉపయోగపడుతుంది. ఈ 3 రకాలు ఉపయోగపడుతుంది. మిగతా అన్ని వేస్ట్ అనమాట. ఇక్కడ మనకు తమ్నెయిల్ కావాలంటే తమ్నెయిల్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. వాళ్ళ తమ్నెయిల్ మనకి ఎందుకండి, సో అవసరం లేదు కాబట్టి ఈ 3 ఉపయోగపడతాయి కంప్లీట్లీ. అట్లా అనమాట, ఈ 3 కంప్లీట్లీ యూజ్ చేసుకోండి. సో అట్లా అనమాట ఈ వైటీ టూల్స్ దానికే ఉపయోగపడుతుంది, వేరే ఏం లేదు. ఇంకేమైనా కావాలంటే ఇక్కడ చూడండి. సో ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి, ఇక్కడ బ్యాక్ వస్తాను. ఇక్కడ మనకు వీడియో ట్యాగ్స్ ఎక్స్ట్రాక్ట్ ఉంది చూడండి. ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది చూడండి, వీడియో ట్యాగ్స్ ఎక్స్ట్రాక్ట్ ఉంది. దీనికి ఓకే వేసుకుంటే కాసి ఇక్కడ సింప్లీ ఇక్కడ మనకు ఎంటర్ యువర్ వీడియో లింక్ అంటుంది. సో మన వీడియో లింక్ పేస్ట్ చేయాలి. ఎగ్జాంపుల్ కోసం ఇక్కడ పేస్ట్ చేసినాం అనుకోండి, కొన్ని కీవర్డ్స్ అనేది ఎక్స్ట్రాక్ట్ ట్యాగ్స్ చేసి పెడుతుంది. సో మనకు అది అవసరం లేదు కాబట్టి మీకు అవసరం లేదు. ఎవరికి అవసరం ఉందండి, సో ఎందుకోసం అంటే మనకు అది అవసరం లేదనమాట. కొత్త కొనాలకైతే అవసరం లేదనమాట. ఇక్కడ మనకు ఏం అవసరం పడుతుంది, ఇక్కడ మనకు ఏం అవసరం పడుతుంది అంటే ఇక్కడ ఇది కీవర్డ్స్ సజెషన్ అవసరం పడుతుంది. ఇక్కడ చూడండి సర్చ్ చేస్తుంది అండి, ఇది ఓకే వేస్తుంది అండి. ఇక్కడ ఎగ్జాంపుల్ కోసం ఏదైనా ఒకటి సర్చ్ చేయండి. ఓన్లీ వ్లాగింగ్ సర్చ్ చేస్తుంది అండి, వ్లాగింగ్ ఇంతే సర్చ్ చేస్తుంది అండి. మనకి అది కీవర్డ్స్ అనేది రికమెండ్ చేసి పెడుతుంది. టోటల్ రికమెండ్ ఇక్కడ ఎక్స్పోజ్ చేసుకోండి. ఇక్కడ వాచ్ యాడ్ అయితే వస్తుంది, 2 సార్లు వస్తుంది అనమాట. ఇక్కడ చూడండి గాయస్, ఇక్కడ చూడండి మనకైతే ఇక్కడ రికమెండ్ అయితే చేస్తుంది. ఏం రికమెండ్ చేస్తుంది, సజెషన్ కీవర్డ్స్ ఫర్ వ్లాగింగ్. అంటే ఏదైతే ఛానల్ మీరు వ్లాగింగ్ ఛానల్ అయితే మీ కంటెంట్ అలాంటిది అయితే వ్లాగింగ్ సంబంధించింది అయితే కీవర్డ్స్ అనేది రికమెండ్ చేస్తుంది. ఇక్కడ మనకు సజెషన్ చేస్తుంది కదండి. వ్లాగింగ్ కెమెరా, వ్లాగింగ్ ఛానల్, వ్లాగింగ్ కిట్, వ్లాగింగ్ కపుల్స్, వ్లాగింగ్ వీడియో, వ్లాగింగ్ స్టార్ట్అప్, లైక్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో మీకు ఇక్కడ కాపీ చేసుకోవచ్చు. ఇక్కడ కాపీ ఆల్ ఉంది చూడండి. ఎక్కడ ఉంది కాపీ ఆలు, ఇక్కడ ఉంది చూడండి కాపీ ఆల్ ఉంది చూడండి. దీనికి ఓకే చేసుకుంటే మనం వీడియోలో పెట్టుకోవచ్చు అనమాట, మన డిస్క్రిప్షన్ లో పెట్టుకోవచ్చు, లేదా
ట్యాక్స్ లో కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఎలా అయినా పెట్టుకోవచ్చు. కంప్లీట్లీ ఇది మనకు సజెషన్ చేసి పెడుతుంది. సో అట్లా అనేసి సో మీకు అవసరం పడుతుంది కంప్లీట్లీ. సో ఇది కూడా ఉపయోగపడుతుంది. అండ్ ఇక్కడ ట్యాగ్ జనరేట్ ఉంది చూడండి, ఇది కూడా ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు కీవర్డ్స్ అనుకున్నాం కదా, ట్యాక్స్ లో ఉపయోగించవచ్చు, కీవర్డ్స్ లో ఉపయోగించవచ్చు. అండ్ ఇక్కడ ట్యాక్స్ ఉంది చూడండి, ఇది జనరేట్ చేసి పెడుతుంది. మీ టైటిల్ ఏంటి, టైటిల్ కి తగ్గట్టు ఇక్కడ జనరేట్ చేసి పెడుతుంది. ఏంటిది ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి, ఇక్కడ జనరేట్ ఉంది కదా. సో ఇది ఉపయోగపడుతుంది. ఇక్కడ చూడండి ఓపెన్ చేస్తుంది చూడండి. సో మీకు టైటిల్ ఏంటి, ఎగ్జాంపుల్ కోసం ఇక్కడ ఎక్కడో వెళ్ళాము లేదా కుకింగ్ ఇలా చేస్తున్నాం అనేది ఇక్కడ చికెన్ కర్రీ, లైక్ ఓన్లీ సింపుల్ మీకు ఎగ్జాంపుల్ కోసం తెలవాలంటే ఇక్కడ చికెన్ కర్రీ ఎలా చేయాలి, సింపుల్ హౌ టు మేక్ చికెన్ కర్రీ, హౌ టు మేక్ చికెన్, ఇక్కడ ఏం ఫ్రై చేశానండి, హౌ టు మేక్ చికెన్ ఫ్రై, ఇంతే ఫ్రై చేశాను. ఇక్కడ ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఎక్స్పోర్ట్ చేసుకోండి గాయస్. చూడండి ఇక్కడ చూడండి గాయస్, చాలా అయితే వచ్చినాయి చూడండి. ఎన్ని వచ్చినాయండి, ఒక 10-20 దాకా అయితే వచ్చినాయి అనమాట. హౌ టు మేక్ చికెన్ ఫ్రై, హౌ టు మేక్ చికెన్ ఫ్రై ఇన్ తెలుగు. సో చదివితే వీడియోలు ఎంత అవుతాయి అనమాట. మీరేం చేస్తారండి గాయస్, ఇక్కడ ఇవి కూడా కీవర్డ్స్ లో యూజ్ చేసుకోండి అండ్ ట్యాక్స్ లో కూడా యూజ్ చేసుకోండి. కంప్లీట్లీ ఎవరిదే తీసుకోకండి. అండ్ మీరు ఇలా తీసుకోండి. కంప్లీట్లీ కాపీ రేట్ రాదు, స్ట్రైక్ రాదు, ఏం రాదు. అండ్ ఇక్కడ మీరు ఏం చేస్తారండి, ఇక్కడ చూడండి, ఇక్కడ కాపీ ఉంది చూడండి. ఎక్కడ ఉంది కాపీ, ఇక్కడ ఉంది కాపీ. కాపీ ఆల్ ఉంది కదా. సో కాపీ ఆల్ చేసేస్తే ఇట్లా కాపీ ఆల్ చేసేస్తే కాపీ అయిపోతుంది. సో మీరు డిస్క్రిప్షన్ లో పెట్టుకోవచ్చు అండ్ ట్యాక్స్ లో పెట్టుకోవచ్చు. మొత్తం పెట్టుకున్న తర్వాత పబ్లిక్ చేసేయండి వీడియో. సో అట్లా పబ్లిక్ చేసేయండి. కంప్లీట్ మీకు అయితే వ్యూస్ వస్తాయి. సో ఇక్కడ చూడండి మొత్తం అయితే ఇలా కాపీ చేసుకోవాలి, బ్యాక్ చేయండి. సో మీరు మొత్తం అయితే ఇలా కాపీ చేసుకోవాలి అనమాట. ఓకే, అర్థమవుకుండా ఇక్కడ మీకు ఏముంది ఇంకేముంది అంటే గైస్, ఇక్కడ సింప్లీ సో మనకి ఎన్ని ఉపయోగపడతాయి కాబట్టి ఇన్ని చెప్తున్నాను అనమాట. సో ఇక్కడ బ్యాక్ వస్తుంది చూడండి. ఇక్కడ మనకు 4th వన్ ఏముందండి, ఫైండ్ కాంప్యూటర్ ఉంది. అండ్ ఇక్కడ 5th వన్ ఏముందండి, థంబ్నెయిల్ డౌన్లోడర్ ఉంది. అండ్ ఇక్కడ 6th వన్ ఏముందండి, ఎక్స్పోర్ట్ ఛానల్ ఉంది. సో మనకు అవసరం లేదు, ఎక్స్పోర్ట్ ఛానల్ చేసే అవసరం లేదనమాట. అండ్ ఇక్కడ థంబ్నెయిల్ డౌన్లోడ్ చేస్తే అవసరం లేదనమాట. వేరే వేరే థంబ్నెయిల్ మనకి ఏం అవసరం ఉందండి, అది అవసరం లేదు. ఇక్కడ ఫైండ్ కాంప్యూటర్ ఉంది కదా, సో ఇది కూడా అవసరం లేదనమాట. ఈ 3 ఉపయోగపడతాయండి కంప్లీట్లీ. ఈ 3 అయితే యూజ్ చేసుకోండి, 1, 2, 3. సో ఈ 3 యూజ్ చేసుకోండి. కంప్లీట్లీ మీరు ఛానల్ అనేది గ్రో చేసుకోవచ్చు. ఇదే అన్నమాట వైటీ టూల్స్ అంటే ఏంటంటే దీనికి ఉపయోగపడుతుంది. కంప్లీట్లీ మీరు వేరే వాళ్ళ ఛానల్ లింక్ పేస్ట్ చేసి కంప్లీట్లీ మీరు వాళ్ళ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. లేదా అంటే ఇక్కడ కీవర్డ్ సజెస్ట్ చేస్తుంది అండ్ ట్యాగ్ జనరేట్ చేసి పెడుతుంది. ఈ కంప్లీట్ ఇలా చేసుకోండి. మీరు ట్యాగ్స్ లో ఇచ్చుకోవచ్చు అండ్ డిస్క్రిప్షన్ లో ఇచ్చుకోవచ్చు. కంప్లీట్ ఇలా ఇచ్చిన తర్వాత పబ్లిక్ చేసేయండి. సో మనకి ఇక్కడ టైటిల్ వెతకాలంటే ఏం చేయాలి, టైటిల్ కూడా మనకి ఇక్కడ చేసి పెడుతుంది. కీవర్డ్స్ లో కూడా చేసి పెడుతుంది, ట్యాగ్స్ లో కూడా చేసి పెడుతుంది. ఏదో ఒక టైటిల్ తీసుకోండి కంప్లీట్లీ. సో టైటిల్ లో పెట్టుకోండి. కంప్లీట్లీ మీకు వ్యూస్ అయితే ఖచ్చితంగా వస్తాయి అన్నమాట. ఇదే అన్నమాట వైటీ టూల్స్ అంటే, ఇదే అన్నమాట. కంప్లీట్లీ ఇలా మీరు వైటీ టూల్స్ ని ఉపయోగించి వ్యూస్ అయితే పెంచుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వాచ్ టైం పెంచుకోండి. కంప్లీట్ ఇలా అన్నమాట. కంప్లీట్ ఇంతవరకు చూసి అనుకుంటా. సో వీడియో అయితే అర్థమైంది కూడా. కంప్లీట్ ఇంతవరకు చూసి ఉంటే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. కీప్ వాచింగ్.